నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 1వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శ్రవణాకార్తె. ఈరోజు మాఘమాస శుక్లపక్ష తదియ తిథి ఉదయం 11:38 వరకు, తదుపరి చతుర్థి తిథి పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 2:33 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం పరిఘ యోగం మధ్యాహ్నం 12:25 వరకు, తదుపరి శివం యోగం. గరజకరణం పగలు 11:38 వరకు, వాణిజ్యకరణం రాత్రి 10:26 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో రాత్రి 8:58 వరకు, తదుపరి మీన రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 10:11 నుండి 11:40 వరకు, అమృతకాలం సాయంత్రం 7:06 నుండి రాత్రి 8:36 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:12 చంద్రోదయం ఉదయం 8:51 చంద్రాస్తమయం రాత్రి 9:04 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:48 నుండి 8:19 వరకు. రాహుకాలం ఉదయం 9:39 నుండి 11:04 వరకు. గుళిక కాలం ఉదయం 6:48 నుండి 8:14 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:21 వరకు. ఈ రోజు చతుర్థి తిథి పగలు 11:38 నుండి ఉన్నందువలన కొన్ని సాంప్రదాయాల ప్రకారం తిలకుంద చతుర్థి వ్రతం జరుపుకుంటారు. దీనినే వరదా చతుర్థి అని కూడా పిలుస్తారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలలో మాఘమాస శుక్లపక్ష చతుర్థి తిథిను గణేష జయంతిగా జరుపుకుంటారు. గణేష జయంతిని దేశంలోని ఎక్కువ ప్రాంతాలలో భాద్రపద మాసంలో జరుపుకుంటారు. కానీ మహారాష్ట్ర, కొంకణ్ తీర ప్రాంతాలలో రేపు గణేష జయంతిగా జరుపుకుంటారు. మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో పాల్కీ యాత్ర పేరుతో ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది. ఈ రోజు భక్తులు మట్టి వినాయకుడికి షోడశోపచారాలతో ప్రత్యేక పూజ చేసి తిలలతో అంటే నువ్వులతో చేసిన ప్రత్యేక పదార్థాలను ప్రసాదంగా నివేదిస్తారు. అందుచేత ఈ చతుర్థిని తిలకుంద చతుర్థి అని, తిలకుంద చవితి అని పిలుస్తారు. గుడ, లవణం దానం. ఈరోజు కుటుంబ వృత్తిపరమైన సమస్యలు అధిగమించడానికి భక్తులు వేద పండితులకు బెల్లం, లవణం అంటే ఉప్పును దానం చేస్తారు. ఈరోజు సోమపద పుణ్యదినం. మాఘమాస శుక్లపక్ష చతుర్థి తిథిని సోమపద పుణ్యకాలం అని పిలుస్తారు. ఈరోజు పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.